కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పీడీఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కళాశాలలో ప్రభుత్వ హాస్టల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లకు నిధులు పెంచాలని, డిగ్రీ విద్యలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మండల కేంద్రాలు అయితేనేమి మన రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా డిమాండ్ చేస్తూ ఇవాళ పెట్టి పోసిన పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్నాయి. ముఖ్యంగా అలాగే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు అయితేనేమి, హాస్టల్ అయితేనేమి, ఇవాళ కళాశాలలు అయితేనేమి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం వేడుకున్నా కూడా ఇవాళ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పటికి కూడా తెలియజేస్తున్నాం, మేము ఏమైతే డిమాండ్ ఇవ్వాలా ఒక సమస్యలు ఉన్నాయని మీకు తెలపడానికి విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయి. అలాంటి విద్యార్థి సంఘాలని నువ్వు నిషేధించడం అనేది చాలా దారుణం అని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఇవాళ పీడీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపుతున్నాం. అలాగే ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇవాళ వ్యాపారం అంటే ఒక దోపిడీగా ఇవాళ దండుకుంటున్నారు. వేల రూపాయల ఫీజు కట్టుకొని ఇవాళ ఒక్క ఫీజు కూడా సరైన పద్ధతిలో కట్టించుకున్నట్టుగా ప్రభుత్వ నిబంధనల్ని చెబుతూ ఇవాళ ప్రభుత్వ నిబంధనలు మాకేం పట్టమని చెప్పేసి ఇవాళ కార్పొరేట్ ఉద్యోగస్తులు వివరిస్తున్న విషయంలో ఏ ప్రణాళిక పద్ధతిలో జరుగుతుందని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. సెమిస్టర్లు కూడా ఇవాళ 6 నెలలు కూడా సెమిస్టర్ జరగాల్సింది, 3 నెలలు కూడా గడవలేదు. రకరకాల పద్ధతుల్లో సెమిస్టర్ ఎగ్జామ్ జరుపుతున్నారు. మరి ఇంత ఎక్కువ జరుగుతుంటే విద్యార్థులు ఫెయిల్ కాక పాస్ ఎలా